ఏనాన్న ఏదో మాదిరిగా ఉన్నావే? తీసుకోవాలి ఏమీ లేదా? సరే, నువ్వు ఏమీ లేదు అన్నప్పుడే నీ గుండె లోతు నాకు అర్థమవుతుంది. ఆ మాటల్లో బరువు నాకు అర్థమవుతుంది. నీకెలా తెలుసు అని అడుగుతావు. నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది నాన్న? నీ గుండె లోతు నాకు అర్థం కాకపోతే, నీ మాటల్లో బరువు నాకు అర్థం కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నాన్న? కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో నాన్న, ఏది నిరంతరంగా ఉండదు నాన్న. ఏ కష్టం నిరంతరంగా ఉండదు. వాళ్ళన్న కష్టం రేపు పొద్దున సుఖంగా మారుతుంది. పగలు రాత్రి ఉన్నట్టే కష్టం సుఖం ఉన్నట్టే, మంచి చెడు ఉన్నట్టే మంచి రోజులు కూడా వస్తాయి నాన్న. తెలిసిందా? ఎప్పుడు పడిపోయిన గోడ పడిపోయినట్టు ఉండదు. ఎద్దు ఒక పక్కనే పడుకోదు, రెండో పక్క కూడా తిరుగుతుంది. నీకు కూడా మంచి రోజులు వస్తాయి నాన్న. ఎవరో ఏదో అన్నారని చెప్పి కలత చెందకు. తడినాలిక ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, రేపు పొద్దున ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మనకు నచ్చిందా, వాళ్ళకి నచ్చామా ఎంతో ప్రియంగా మాట్లాడతారు, నచ్చలేదా ఎంతో ద్వేషంగా మాట్లాడతారు. తడినాలిక నాన్న. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలో కూర్చుని మనసు ఎందుకు గాయపరుచుకుంటూ? లే లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని శుభ్రంగా నీ ఇష్టదైవానికి ప్రార్థన చేసుకుని ఒక కాఫీ చుక్క టీ చుక్క తాగి ప్రాణాలు తెప్పరిల్లుతాయి, అన్నీ సక్రమంగా నడిచిపోతాయి. సరేనా?